నమస్తే. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢం వచ్చిందంటే చాలు ఇటు తెలంగాణలో బోనాల పండుగ సంబరాలు అంబరాన్నంటుతాయి. ప్రతి గల్లీ కూడా, మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణలో ప్రతి గల్లీ కూడా డప్పు దరువుల మనకు విన్యాసాలతో, అలాగే పోతురాజుల విన్యాసాలతో, వేపాకుల తోరణాలతో, పసుపు కుంకుమ రాసుకున్న ఆడపడుచులతో, పిల్ల పాపలతో, అలాగే శివశక్తుల విన్యాసాలతో ప్రతి గల్లీ కూడా మారుమోగిపోతుందనే చెప్పొచ్చు. ఇటు ఎందుకంటే ఇటు మరి ముఖ్యంగా ఇటు గోల్కొండలో ఆషాఢంలో మొట్టమొదలు గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఈ పండుగ, ఈ వైభవం కూడా అంతా కూడా ప్రారంభమవుతుంది. అలాగే దాని తర్వాత మనకు మళ్ళీ వచ్చే మంగళవారం రోజున అమ్మవారికి కళ్యాణం, ఇటు బల్గంపేటలో శ్రీ రేణుకా అమ్మవారికి కళ్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత వచ్చే మరొక ఆదివారం రోజున అమ్మవారికి మనకు బోనాలు సమర్పిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత వచ్చే మరో ఆదివారం రోజున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడం మనకు ఆనవాయితీ. అలాగే ఇప్పుడు ఆషాఢ మాసంలో చివరి వారం ఆదివారం రోజున ఇటు సింహవాహిని మహంకాళి అమ్మవారికి, ఓల్డ్ సిటీలోని సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం మన ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ ఆచారం ఎప్పుడుతో ఇప్పటిది కాదు, చాలా రోజుల క్రితం నుంచి కూడా చాలా చరిత్ర కూడా కలిగి ఉందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులందరూ కూడా తరలి వచ్చారు. చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఒక అమ్మవారి లాగా తయారై రావడం జరుగుతుంది. చూడొచ్చు మనం ఇక్కడ అందరు కూడా బోనాలు తీసుకొని ఎంతో మంచిగా ముస్తాబై, ఒక అమ్మవారి లాగా ముస్తాబై బోనాల్ని సింహవాహిని మహంకాళి అమ్మవారికి సమర్పించడానికి వచ్చారు. వారందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇటు బోనాలంటే మనకు మహిళలే గుర్తొస్తారు, కానీ కాదు, కుటుంబం అంతా కూడా కలిసి జరుపుకునే పండుగ. ఇటు తెలంగాణలో మనం ఎక్కడ చూసినా ప్రతి గల్లీ కూడా ఇప్పుడు బోనాల వైభవంతో మారుమవుతుందనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇటు బోనాల పండుగలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా తరలి వస్తున్నారు. బోనాన్ని ఎంతో మంచిగా సుందరంగా అలంకరించుకొని వేపాకులు తోరణాలు కట్టి, అలాగే పసుపు కుంకుమలతో మన బోనాన్ని మంచిగా అందంగా తయారు చేసి, అలాగే పువ్వులు కూడా అలంకరించి అమ్మవారి ముఖ చిత్రాలు కూడా బోనానికి అందంగా గీసి మంచిగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వండి అందులో పెట్టి అమ్మవారికి సమర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం ఈ రోజు ఓల్డ్ సిటీలో ఉన్న లాల్ దర్వాజా మహంకాళి సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న మనం చూడొచ్చు, భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సేపటి నుంచి, ఈ రోజు మరి ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచే బోనాల సమర్పణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి, ఈ బోనాల వైభవానికి కూడా 11 రోజుల నుంచే ప్రత్యేక పూజలు జరుపుతున్నారని మనకు అర్చకులు కూడా వివరించారు. అర్చకులు కూడా తెలియజేయడం జరిగింది. 11 రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్ లో భక్తులందరూ కూడా బారులు తీరారు. మనం చూడొచ్చు, భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందంగా ఒక అమ్మవారి లాగా తయారై బోనాన్ని తల మీద ఎత్తుకొని బోనాన్ని కూడా సుందరంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడదాం, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, అలాగే బోనాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి సమర్పిస్తున్నారు, అలాగే సింహవాహిని మహంకాళి అమ్మవారిని వారు ఏ విధంగా నమ్ముతారో మనము వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? గురంగూడ, లాల్ దర్వాజా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తారమ్మా? 3-4 years నుండి. ఓకే. ఇక్కడ అమ్మవారిని ఏం మొక్కినా కూడా ఇట్టే నెరవేరుతాయని చాలా మంది నమ్ముతున్నారు, మీరేమంటారు? అవునండి, అమ్మవారు చాలా గొప్పవారు. అమ్మవారు ఏది మొక్కుకున్నా, ఏది కోరిక కోరుకున్నా అమ్మవారు నెరవేరుస్తారు. అండ్ ఇక్కడ మీరు ఏంటమ్మా మీ బోనంలో నైవేద్యంగా అమ్మకి ఏం సమర్పించాలనుకుంటున్నారు? పరమాన్నమా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, మరి మీరు బోనంలో ఏం నైవేద్యం అంటారు, ఎలా అంటారు?
ఇంకా బోనంతో ఇంకేమన్నా తీసుకెళ్తారా అమ్మవారికి? తీసుకెళ్తామండి, పెరుగు పరమాన్నం తీసుకెళ్తాం. మనం చూడొచ్చు, ఇటు బోనాల్ని సుందరంగా అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే చాలు, అమ్మవారు ఎలాంటి మొక్కులు మొక్కినా కూడా నిత్య నెరవేరుతాయని కూడా ఇక్కడ మనకు భక్తులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో సుందరంగా అలంకరించుకొని అమ్మవారి దర్శనం కోసం బోనాన్ని తీసుకుని అమ్మవారికి సమర్పించడానికి వచ్చారు. ఇక్కడ మనం ఈ పెద్దన్నని కూడా అడుగుదాము. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ చర్చ. మీరు ఏంటి ఇందులో ఏముంది అన్న? ఇది బెల్లం పాకం. బోనం సమర్పిస్తారు అమ్మవారికి, మరి బెల్లం పాకం ఎందుకు సమర్పిస్తారు, దాన్ని ఎలా తయారు చేస్తారు? ఇది పెరుగు, చింతపండు, బెల్లం ఇవన్నీ పాకం తయారు చేసి సాకబోయడం ఆనవాయితీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? లేదంటే 10 years, 10-15 సంవత్సరాలు అవుతుంది. 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎలాంటి మొక్కులు మొక్కినా కూడా ఇట్లా నెరవేరుతాయని భక్తులు చెప్తున్నారు. మీరేమైనా మొక్కడం జరిగిందా? నెరవేరాయా? అలాంటిది ఏం లేదు, మేము ఎప్పటికీ అమ్మవారిని మొక్కుతా ఉంటాం. మాకంతా ఇప్పటికైతే క్షేమంగానే ఉన్నాం, అందరం బాగానే ఉన్నాం. మాకు చాలా మంచిగా. మనం ఇక్కడ చూడొచ్చు, ఇటు బోనంతో పాటు ఇటు శాఖని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి వస్తున్నారు. ఇంతకీ ఆ శాఖ అంటే ఏంటంటే, ఒక చిన్న చెంబులో అమ్మవారికి ఇష్టమైన ఇటు కళ్ళు శాఖ గాని, లేదంటే బెల్లం పాకం గాని, లేదంటే పసుపు నీళ్లు గాని పెట్టి దానికి వేపాకులు చుట్టి తీసుకొస్తారు. ప్రకృతిలో లభించే మనకు వేపాకులు ఆ అమ్మకు నచ్చిన శాఖలో ముంచి అమ్మవారికి సమర్పిస్తే ఇటు ప్రపంచం అంతా కూడా, ప్రజలందరూ కూడా చల్లగా ఉంటారని భక్తుల నమ్మకం అన్నమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ చూడొచ్చు, భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పటి నుంచో క్యూ లైన్ లో వేచి ఉన్నారు, అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. చూడొచ్చు మనం ఇక్కడ ఈ రోజు లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద మనం ఉన్నాము. ప్రొద్దున 6 గంటల నుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి ప్రవేశం మొదలైంది. ఇక్కడ చూడొచ్చు, క్యూ లైన్ లో ప్రతి ఒక్క భక్తులు కూడా వేచి ఉన్నారు. మరి దీని వెనకాల కూడా ఒక చరిత్ర ఉంది. ఇంతకు ఈ లాల్ దర్వాజా అంటే ఏంది, సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని ఎందుకు సమర్పిస్తారు, ఇలాంటి అన్ని మనం తెలుసుకుందాం. దీని వెనకాల ఒక కథ ఉందని కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఇంతకీ లాల్ దర్వాజా అంటే ఏమిటి? లాల్ దర్వాజా అంటే నిజాం కాలంలో మన నగరం అంతా రక్షణలో ఉండాలని ప్రతిష్టమైన 13 దర్వాజాలు నిర్మించారు. ఒక భారీ గోడ నిర్మించి దానికి 13 దర్వాజాలు పెట్టడం జరిగింది. ఒక్కొక్క దర్వాజా కాడ ఒక్కొక్క అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలా ముఖ్యమైనది లాల్ దర్వాజా అమ్మవారు అని చెప్పొచ్చు. లాల్ దర్వాజా దగ్గర సింహవాహిని మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి లాల్ దర్వాజాని ఎందుకు అంటారంటే, ఆ దర్వాజాకు అప్పటి ప్రజలు జాజుతో పూజించడం మొదలు చేశారు. దానివల్ల జాజు అంటే ఎరుపు కాబట్టి, ఎరుపు అంటే లాల్ కాబట్టి లాల్ దర్వాజా అంటే ఎరుపు దర్వాజా అని అంటారు. అందుకే లాల్ దర్వాజా అని అంటారు అన్నమాట. దానికి ఆ పేరుంది. మరి ఈ బోనాన్ని సమర్పించడం ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలు పెట్టారు అంటే, ఒకానొక టైంలో అంటే 1908లో ఇటు మూసీ నది కూడా మొత్తం ఉప్పొంగడం ప్రారంభమైంది. ఇటు భాగ్యనగరాన్ని అంతా ముంచేసే సమయంలో అప్పుడు అక్కడ ఈ నగరాన్ని పాలిస్తున్న ఒక రాజు, అలాగే అక్కన్న మాదన్న సూచనల మేరకు ఈ నిజాం కాలంలో ఆ రాజు ఎవరైతే ఉన్నారంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ అనే ఆయన అమ్మవారికి, ఇటు సింహవాహిని అమ్మవారికి బంగారు చాటలో పసుపు కుంకుమలు ముత్యాలు సమర్పించడం జరిగింది. అలా చేసిన తర్వాతే మూసి నది కరుణించి అది వేగం తగ్గిందని కూడా చెప్తారు. అప్పుడు శాంతింపజేసిందని కూడా చెప్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో చివరి వారం అమ్మవారికి బోనాలు సమర్పించడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఇటు ఆషాఢం అంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త కోడలు కూడా ఇంటికి రావడం ఆనవాయితీ, ఇటు ఆడపడుచులు కూడా ఇంటికి రావడం మన ఆనవాయితీ. అలా అమ్మవారిని కూడా మన ఆడపడుచు
చూడొచ్చు అనుకొని మన ఇంటికి వస్తున్నారని అనుకొని అమ్మవారికి మంచిగా నైవేద్యం పెట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తే ఎలాంటి మొక్కులు మొక్కినా కూడా ఇట్టే తీరిపోతాయని భక్తులంతా ఉద్దేశం. మళ్ళీ వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, బోనాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సమర్పిస్తున్నారు అమ్మవారికి, ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం. నమస్తే అమ్మ. ఇప్పుడు మాట్లాడినాం కదా, మాట్లాడినాం. మళ్ళీ మాట్లాడండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పు కూడా. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి ఆలయానికి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. అంటే అమ్మవారికి మీరు బోనం సమర్పిస్తున్నారా? సమర్పిస్తున్నాం. అసలు బోనం అంటే ఏంటమ్మా, అందులో ఏమేమి పెడతారు మీరు? స్వీటు, బూరెలు, అన్నము, ఆకుకూర, పెరుగు, బెల్లం, శాఖ, కొబ్బరికాయ, తొట్టెల అన్ని తెస్తాం. అలాగే అమ్మవారికి ఒక అమ్మవారిని ఆషాఢంలో ఆడపడుచుగా అనుకొని అమ్మవారికి భోజనం పెట్టాలని అనుకుంటారు. సో మీరు అలా పెట్టినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తాం. చిన్నప్పటి అత్తగారి ఇక్కడే, అమ్మగారి ఇక్కడే. ఏ మొక్కులు మొక్కినా కూడా ఇట్టే నెరవేరుతాయని అంటారు కదా, నెరవేరుతాయి. మీకు మొక్కారా మీరు? మొక్కినాము. ఈ ఏరియాలో అందరినీ కాపాడుతుంది ఈమె. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, అమ్మవారిని ఎలాంటి మొక్కులు మొక్కినా ఇదంతా కూడా కాపాడేది సింహవాహిని మహంకాళి అమ్మవారే అని నమ్ముతున్నారు భక్తులు. అంత భక్తి శ్రద్ధలతో వస్తున్నారే కాబట్టి ఆ అమ్మవారికి బోనం ఇష్టంతో మనకు సమర్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ నగరం అంతా చల్లగా ఉంటుంది. అమ్మే ఈ నగరాన్ని అంతా చల్లగా చూస్తుందని కూడా చెప్తున్నారు. మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి, మరిన్ని విషయాలు తెలియజేయడానికి కూడా మనతో పాటు యామిని ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలియజేస్తారు. రైట్, ముందుగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి బోనాల సందర్భంగా మనకి 4వ ఆదివారం కాబట్టి ఈ రోజు చివరి రోజున లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఆషాఢ మాసం సందర్భంగా చాలా మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆ విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు అమ్మవారికి బోనాలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోవచ్చు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కేటీఆర్ గారు వచ్చారు, అదేవిధంగా కొండా సురేఖ గారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ కాబట్టి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో అంటే చివరి రోజు కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు చాలా దూరం నుంచి అయితే రావడం జరిగింది. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి లైన్ చూసుకున్నట్లయితే చాలా కిలోమీటర్ల నుంచి ఉందని చెప్పుకోవచ్చు. అంటే పొద్దున్న నుంచి చూసుకున్నట్లయితే భక్తులు వేచి చూస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలని. అదేవిధంగా బోనాలు ప్రత్యేకత కాబట్టి అమ్మవారికి సంబంధించి నైవేద్యం కూడా చాలా ప్రత్యేకత. ఎందుకనంటే రైతులు పండించిన కొత్త పంట నుంచి అమ్మవారికి తొలుత బియ్యంతో నైవేద్యం చేస్తూ ఉంటారు, మనం తెలిసిన విషయమే. కాకపోతే అమ్మవారికి ఈ నైవేద్యం చేసేటప్పుడు చాలా నిష్టగా ఉంటారు భక్తులు. అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాము, బోనాలంటేనే ఆడవాళ్ళకి ప్రత్యేక పండుగ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ బోనాల సందర్భంగా అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, అంటే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లల్ని మన ఇంటికి పిలిచి వాయినంగా చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి భావించి అంటే ఇంటి ఆడపిల్లగా భావించి అమ్మవారికి సంబంధించిన పట్టు వస్త్రాలు అనుకోవచ్చు ఏదైనా కూడా వాళ్ళకు తోచిన విధంగా ఇంటికి ఆడపిల్లని పిలిచి పెడుతూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా అమ్మవారికి కూడా సంబంధించి బోనాలు, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన సార, అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు భక్తులు చాలా దూరం నుంచి లైన్ లో ఉండి అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది. మరి బోనాలు అంటేనే ప్రత్యేకంగా మనం తెలిసిన విషయమే. బోనాలు అదే విధంగా శివశక్తులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కాబట్టి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమ్మవారికి బోనం సమర్పించిన శివశక్తులు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ముందుగా అందరికీ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. పాత బస్తీ బోనం ఎత్తింది, చాలా సంతోషంగా ఉంది. గల్లీ గల్లీ, వాడ వాడ, వీధి వీధి అమ్మవారి పండుగతో, అమ్మవారి పాటలతో, పోతరాజుల విన్యాసాలతో, దప్పు సప్పులతో మారు మోగుతుంది. అంటే బోనాలంటేనే అందులో మీరే ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా మీరు బోనం సమర్పించిన తర్వాతకి చాలా మంది భక్తులు సమర్పించడం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కార్యక్రమాలు చూసుకున్నట్లే ఏ విధంగా ఉంది అంటే పోయినసారి మనం చూసుకున్నట్లయితే కొంచెం ఆ విధంగా ఉంది కాబట్టి ఈసారి కూడా ఇక్కడ ఎలా ఉంది మీకు? ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు చాలా పోలీస్ సిబ్బంది గాని, ఆలయ సిబ్బంది గాని అంతా మంచిగానే ఉంది.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారికి బోనం చాలా చక్కగా సమర్పించాం. భక్తులు కూడా క్యూ లైన్ చాలా పెరిగిపోయింది. అమ్మవారికి చాలా సంతోషంగా అమ్మవారు మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా దర్శనమిస్తుంది. అమ్మవారికి మనం బోనం సమర్పించడం వెనుకున్న చిన్న విషయం గురించి తెలియజేయాలి. అమ్మవారు ఎంత మహిమ అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత చిన్న ఆలయం, ఇంత పెద్ద ఆలయం, ఇంతమంది భక్తుల రద్దీ పెరుగుతుందంటే అమ్మవారి మహిమ మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు. సాధారణమైన బోనాల నుంచి సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత బంగారు తెలంగాణలో బంగారు బోనం ఎక్కిస్తున్నాం. అమ్మవారికి చాలా సంతోషంగా ఉంది. అయితే అమ్మవారికి చూసుకున్నట్లయితే ఈ బోనాలకు సంబంధించి శివశక్తులే ఎక్కువగా ప్రత్యేకత కాబట్టి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. అదే విధంగా అమ్మవారికి సంబంధించి పట్టు వస్త్రాలు ఇవన్నీ సమర్పిస్తూ ఉంటారు కాబట్టి అదే ఆనవాయితీగా మనకి వస్తుంది. అయితే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. వారి మాటల్లోనే మనం విన్నాము. అదే విధంగా ఇప్పుడు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజన్నబాయ్. రాజను అంటే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇక్కడే బోనం సమర్పిస్తూ ఉంటారా? ఎక్కడ చేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం సమర్పిస్తూ ఉంటారు. అంటే ఎంత సమయం పట్టింది మీకు ఇక్కడ రావడానికి? గంట పట్టిందండి. అమ్మవారి మహిమ మీ మాటల్లో సింహవాహిని అమ్మవారు చాలా ప్రత్యేకత. ఈ ఆషాఢ మాసంలో చివరిగా అమ్మవారితోనే ముగింపు అవుతుంది కాబట్టి అమ్మవారి గురించి మహిమ. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఏ మొక్కులు మొక్కుకున్నా కూడా వెంటనే అమ్మవారు తీరుస్తుంది. మాకైతే చాలా నమ్మకం. మేము ఏ మొక్కుకున్నా కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క మొక్కు తీర్చిందండి. అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు కాబట్టి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం అండి చేస్తారు? భక్తులు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. పొద్దున్న నుంచి వీళ్ళు లైన్ లో నుంచొని అమ్మవారికి బోనం సమర్పించడం అయితే జరుగుతుంది. ఇప్పుడే చూసుకున్నట్లయితే లైన్ మొత్తం మనకి కదులుతుంది అనమాట. చాలా మంది భక్తులు మనం చూస్తున్నాము. చాలా కిలోమీటర్ల దూరం నుంచే ఉన్నారంటే అమ్మవారికి బోనం సమర్పించడానికి. ఎందుకంటే మనకి చివరి రోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. ఆ అమ్మవారి మహిమ అనేది మనం మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఆ అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకత చరిత్ర ప్రకారం చూసుకున్న చాలా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లో మనకి వరదలు వస్తున్న సమయంలో అప్పుడు మనకి నిజాం పరిపాలన ఏదైతే ఉందో ఆ అమ్మవారికి మొక్కొని అమ్మవారికి సంబంధించి బంగారుపు చాటలో పసుపు కుంకుమ ముత్యాలు అనేది సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ వరదలు వస్తున్న సమయంలో ఆ నిజాం పరిపాలన వాళ్ళు పెద్దవాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చూస్తున్న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి మొక్కున్నారన్నమాట. మొక్కున్న వెంటనే ఇక్కడ మనకి మూసీ నది హైదరాబాద్ వరకు రాకుండా అక్కడ వరకు వరదలు ఆఫ్ చేయడం జరిగింది. ఇంత మహిమ గల తల్లి కాబట్టి అమ్మవారికి బంగారుపు చాటలో పసుపు కుంకుమ ముత్యాలని ఇవ్వడం జరుగుతుంది. అదే జరుగుతుంది అనమాట. అంత విశిష్టమైన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు మనం చూస్తూనే ఉన్నాము. బోనాలు అంటేనే సంగీతంతో చేస్తూ ఉంటారు. మంగళ వాయిద్యాలు అనుకోవచ్చు, సంగీతం అనుకోవచ్చు. ఇలాంటి ప్రత్యేకమైన మర్యాదతో అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారికి మనం చూస్తూనే ఉన్నాము. బోనాలు సమర్పిస్తూ ఉంటారు. డబ్బు సప్పులతో అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారు ఇస్తున్నారు. హైదరాబాద్ బోనాలు అంటేనే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ భాగ్యనగరం మొత్తం ఆషాఢ మాస సందర్భంగా ప్రతి చాలా ఆనందంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇదివరకు జరిగిన బోనాలు అనేది ఒకటైతే హైదరాబాద్ జరుగుతున్న లాల్ దర్వాజాలో జరుగుతున్న బోనాలు అనేది కులమతానికి అతీతంగా బోనాలు అనేది ఇక్కడ సమర్పించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి ప్రత్యేకమైన బోనాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలకి సంబంధించి లాల్ దర్వాజా అమ్మవారికి చాలా ఆషాఢ మాసం అంటేనే ప్రత్యేకత. మరి అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ముందుగా ఆషాఢ మాసం ప్రారంభం అనేది గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ముందుగా చేస్తూ ఉంటారు. దాని తర్వాతకి రెండో ఆదివారం అంటే ఆదివారం కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారికి మూడో
ఆదివారం చూసుకున్నట్లయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇప్పుడు మనకి 4వ ఆదివారం కాబట్టి లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి బోనాలు అంటేనే చాలా ప్రత్యేకత. మన భాగ్యనగరం మొత్తం బోనాలతో నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏ ఇల్లు చూసుకున్నా కూడా అమ్మవారిని ఇంటికి పిలుచుకొని ఇంటి ఆడపిల్లగా భావిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి ప్రత్యేకమైన మర్యాద అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా హైదరాబాద్ మొత్తం బోనాలు జరగడం ఒకటి అయితే హైదరాబాద్ మనకి ఇక్కడ లాల్ దర్వాజాలో జరిగే బోనాలు అనేది ఇంకొకనే చెప్పాలి. ఎందుకంటే కుల మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ బోనాల పండుగలో పాల్గొంటూ ఉంటారు. అదే విధంగా బోనాలు సమర్పించడానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇందిరాగాంధీ బోనాలు పంపిణీ బాగా అమ్మ ప్లీజ్ అమ్మ మంత్రి వారు ఎగిపోతారు అక్కడ హోల్సేల్ పేరు గుర్తురా రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ గొర్రెల మేకల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు. వారికి స్వాగతం చెప్తున్నాము. గారు ఇందిరాగాంధీ గారు మాకు చాలా ముఖ్యులు. మీరు మాతో పాటు ఎన్నో సంవత్సరాలు అమ్మవారికి వాళ్ళు సమర్పించడానికి వస్తున్నారు కాబట్టి మాకు మంచిగా వారికి సాధనకు ఆహ్వానం పలుకుతుంది. వారిని దేవాలయ సాంప్రదాయాల ప్రకారం లోపలికి తీసుకెళ్తాం. కొద్దిసేపు మాతో వారిని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడే మన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ కొండ ప్రభాకర్ గారు, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోమ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి పట్టు వస్త్రాలు బంగారు కొనాలి జరిగింది. వారి కొంచెం సేపట్లోనే మన వేదికపై చేస్తారు. కూడా వారికి దేవాలయానికి సాధనంగా విజయరాజు గారి గౌరవం వస్తుంది. తొక్కిస్తాడ వారిని మెల్లమెల్లగా లోపలికి రానివ్వండి. తొందరపడకండి. విజయరాజు గారి వెనుక ఉన్నటువంటి భక్తులకు మనవి మీరు చదువుదామని ఆమెకు కొంచెం క్లియర్గా ఇవ్వండి. దాని అదే పెళ్లి చూపులకు పంపించాలి కదా, మంచిది అమ్మ. మంత్రి వారి వాహనాలతో ఇంకో వెహికల్ దట్టపడకండి. దయచేసి పంపించండి. ట్రాఫిక్ మనిషి మనది 4 వద్ద ప్రభుత్వ సలహాదారులు వారి వెహికల్ 0 పంపించండి. దయచేసి మరి బోనాల పండుగ సందర్భంగా మనకి ఆషాఢ మాసంలో 4వ ఆదివారం కాబట్టి మరి చివరి రోజుగా లాల్ దర్వాజా అమ్మవారికి అంటే సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించడం మనకి ఆనవాయితీ కాబట్టి మరి ఈ ఆషాఢ మాసం అంటేనే ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్లని ఇంటికి పిలిచి సారా అవన్నీ ఇస్తూ ఉంటారు. అదే విధంగా అమ్మవారిని కూడా అదే విధంగా భావించి బోనాలు అనేది మనం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారికి ప్రత్యేకంగా చెప్పాలి అంటే పసుపు కుంకుమ
అమ్మవారికి ఒడిబియ్యం అనేది చాలా ప్రత్యేకత కాబట్టి మరి సింహవాహిని అమ్మవారికి కూడా చాలా మంది భక్తులు అవి తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న మొక్కులు అనేది చెల్లించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం బోనాలు చేసే వాళ్ళు కొంతమంది అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే కొంతమంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. అయితే కొంతమంది అమ్మవారి దర్శనంతో పాటు బోనాలు సమర్పించడం అనేది ఇంటి ఆచారంగా వస్తూ ఉంటుంది కాబట్టి అయితే కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏందమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడే వస్తారా లేకపోతే అమ్మవారికి బోనం అసలు మనం ఎందుకు సమర్పించాలి? అమ్మవారికి బోనం అనేది ఎందుకు సమర్పించాలి? ఎందుకు సమర్పిస్తారమ్మా? అంటే ఆషాఢ మాసం కాబట్టి ఇంటి ఆడపిల్లగా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విధంగా భావించి అయితే అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. కొంతమంది ఇంటి ఆచారాల ప్రకారం ఉంటుంది, కొంతమంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు కాబట్టి. నమస్తే. నమస్కారం. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పుగూడ. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం. ఎలా అనిపిస్తుంది మరి అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల? ఫస్ట్ టైం బోనం ఎత్తుకోవడం. ప్రతిసారి నార్మల్ గా వస్తాం, ప్రతిసారి మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు ఎత్తుకుంటారు. ఓకే. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడే అండి. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఆ అమ్మవారికి సంబంధించి? అమ్మవారి మహిమ మీ మాటల్లో ఎలా ఉంటుంది? అమ్మవారికి బోనం సమర్పించడం మన ఆనవాయితీ, అదే విధంగా మన ఇంటి ఆడపిల్లగా మనం భావిస్తుంటాం. అయితే అమ్మవారికి బోనం సమర్పించడం అనేది చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ ఆషాఢ మాసంలో మనం చూస్తూనే ఉన్నాము, చాలా మంది భక్తులు లైన్ లో ఉండి ఎంత సమయం అయినా, పెద్దలు అనుకోవచ్చు, చిన్నపిల్లలు అనుకోవచ్చు, చాలా వరకు లైన్ లో ఎంత సమయం పెట్టినా కూడా అమ్మవారికి బోనం సమర్పించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి చాలాసేపు లైన్ లో నించొని ఉన్నారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? లాల్ దర్వాజా. ప్రతి సంవత్సరం వస్తుంటారా అమ్మవారికి బోనం సమర్పించడం అనేది? ఎలా అనిపిస్తుంది అమ్మవారికి బోనం? చాలా అనిపిస్తుంది. అయితే అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఆషాఢ మాసంలో చాలా ముఖ్యం కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అనుకోవచ్చు, ఆ అమ్మవారికి ఇష్టమైనవి ఒడిబియ్యం అనుకోవచ్చు, ఇవన్నీ సమర్పించడం చాలా ప్రత్యేకత. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలో బోనాలు అనేది చాలా ప్రత్యేకతగా ఉంటుంది కాబట్టి మనం ముందుగా గోల్కొండలో చేస్తూ ఉంటాము. రెండో ఆదివారం వచ్చేసి బల్కంపేటలో అమ్మవారికి, ఇప్పుడు మూడో ఆదివారం మనకి సికింద్రాబాద్ లోనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, దాని తర్వాతకి చివరిగా మనకి హోల్ సిటీలో ఉన్న లాల్ దర్వాజా అమ్మవారికి అన్నమాట. మరి లాల్ దర్వాజా అంటే హైదరాబాద్ మొత్తం బోనాలు ఒక ఎత్తు అయితే భాగ్యనగరంలో లాల్ దర్వాజాలో జరిగే, అంటే హోల్ సిటీలో జరిగే బోనాలు అనేది ఇంకొక ఎత్తే అనుకోవచ్చు. ఎందుకంటే కులమతాలకి సంబంధం లేకుండా అమ్మవారి కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటూ ఉంటారు. దాంతో పాటు మనం చూస్తూనే ఉన్నాం, రాజకీయ నాయకులు కూడా కొంతమంది రావడం జరిగింది. కొండా సురేఖ అనుకోవచ్చు, దాని తర్వాతకి కేటీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దాని తర్వాత ఇంకా మంది భక్తులు రావడం జరుగుతూనే ఉంది. అంటే ఈ రోజు మొత్తం అమ్మవారికి చివరి రోజు కాబట్టి చాలా మంది భక్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది బోనానికి సమర్పించడానికి. సో ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. అదే విధంగా మనం బోనాలు చూస్తూనే ఉన్నాం. కొంతమంది బోనాలు అనేది మట్టి కుండలో చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళకు తోచిన విధంగా బోనాలు అనేది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కాబట్టి ఆ బోనాలు కూడా చాలా ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాము. మరి అమ్మవారి బోనాలు అంటేనే మహిమగల తల్లి, మన లాల్ దర్వాజాలో ఉన్న సింహవాహిని అమ్మవారు. మరి అమ్మవారి మహిమ అనేది చాలా ఉందని భక్తుల మాటల్లోనే తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి సో అమ్మవారికి సంబంధించిన ఇంకా పూజా కార్యక్రమాలు అనుకోవచ్చు, బోనాలు అనుకోవచ్చు, చాలా జరుగుతూనే ఉన్నాయి. మరిన్ని విషయాల గురించి మా పావని చెప్తారు, వాళ్ళ మాటల్లోనే. మనం చూడొచ్చు, ఇటు భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రొద్దున 6 నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా రద్దీ ఎక్కువగా ఉంది. ఇటు మనం భక్తులందరినీ కూడా చూడొచ్చు, ఎంతో మంచిగా సుందరంగా అలంకరించుకొని బోనాన్ని కూడా అతి సుందరంగా అలంకరణ చేసి అమ్మవారికి సమర్పించడానికి భక్తులు అందరూ కూడా వచ్చారు. ఇటు మనకు ఇప్పటి చరిత్ర కాదు, 100 ఏళ్ల నాటి చరిత్ర కూడా ఇటు సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఉంది. ఇటు చూడొచ్చు మనం, అందరు భక్తులు కూడా ఎంతో మంది రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఎందుకు ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు, ఎందుకు ఇక్కడ నిజంగానే మొక్కులు మొక్కినవన్నీ కూడా నెరవేరుతాయని మనం భక్తులను అడగడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పేది ఒకటే, ఇటు ఎందుకంటే అమ్మవారిని ఏం మొక్కినా కూడా ఇట్టే నెరవేరుతాయని భక్తులు అందరూ కూడా చెప్తున్నారు. మరొక లైవ్ లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.